బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది, తెల్లారగట్ల. పిల్లలు అయితే బజ్జీలు వేయమన్నారు, అందుకని బజ్జీలు వేస్తున్నాను. ముందుగా నేను ఇడ్లీ పిండి ఉంటుంది కదా, మనం ఇడ్లీ వేసుకున్న తర్వాత కొంచెం పిండి అయితే తీసుకున్నాను. దీంట్లో మనం మైదా పిండి వేసుకుంటున్నాం. నేను చేసి మైసూర్ బోండా చేస్తున్నాను. ఇప్పుడు మనం మైదా పిండిని వేసుకోవాలి. దీంట్లో మనకి ఎన్ని బజ్జీలు కావాలితే అన్ని బజ్జీలు వేసుకోవచ్చు. దీనికి కొలతని ఏమీ లేదు. మనం ఇప్పుడు ఇది మైదా పిండి వేస్తాం కదా, దీంట్లోనే ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు వేస్తాం కదా. ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఇది హోటల్లో లా ఉంటాయి. సాల్ట్ వేస్తాం కదా. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా బజ్జీ కొంచెం అరుగుదల ఉంటుంది మనకి. జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి. నేను సోడా వేస్తున్నాను. పుల్లగా రావాలంటే మనం పెరుగు కూడా వేసుకోవాలి. నేను అది పెరుగు వేస్తున్నాను, గడ్డల పెరుగు, మన ఇంట్లో తోడెట్టిన పెరుగు. ఇది పుల్లగా ఉంటేనే టేస్ట్గా వస్తుంది, బజ్జీ కూడా గుల్లగా వస్తుంది. పెరుగు వేసుకుంటున్నాను. ఫైనల్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి ఎంత మనం మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకుందాం. మనం కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వాటర్ అనేది వేసి కొంచెం గట్టిగా బ్యాటరీ అన్ని కలపాలి. ఎందుకంటే ఇది లూజ్గా కలిపితే ఆయిల్ అనేది పీల్చి చేస్తుంది. అందుకని మనం ఈ పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. బజ్జీ పిండి అనేది కలిపేసానండి. బ్యాటరీ అనేది చూసారా, ఇంత గట్టిగా ఉంటేనే మనకి ఆయిల్ అనేది లాగదు. ఇప్పుడు మనం దీన్ని 1 గంట పక్కన పెట్టేస్తే ఉబ్బుతుంది. మనకి ఉబ్బి బాగా బజ్జీ అనేది బాగా వస్తుంది. 1 గంట మనం పక్కన పెట్టేసుకుందాం. నానిపోయిందండి పిండి. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ అల్లం ముక్కలు వేసుకోవాలి. బజ్జీల్లోని అల్లం ముక్కలు కూడా గ్యాస్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ అనేది వేస్తానండి. ఆయిల్ హీటెక్కాక మనం బజ్జీ మళ్ళీ వేద్దాం. ఇప్పుడు ఈ అల్లం ముక్కలు వేసాం కదండి, మనం బాగా కలపాలి. ఆల్రెడీ పిండి అయితే ఉబ్బిందండి, చూడండి బెలూన్స్ వస్తున్నాయి. ఆయిల్ అనేది హీటెక్కింది కదండి, ఇప్పుడు మనం ఒక్కొక్క బజ్జీని వేద్దాం. ఇవి పొంగుతాయండి బజ్జీలు. అయిపోయినాయి కదండి, ఓ పక్క మనం టర్న్ చేసుకోవాలి. పిల్లల మట్టికి ఒక్కటి కూడా వదలకుండా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా. బజ్జీలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు. చూసారా, ఒకటి మనం తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. చూసారా, అల్లం పచ్చడి, బొంబాయి చట్నీ అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలా ఉందనేసి ఓపెన్ చేసి చూపిస్తాను బజ్జీ. చూసారా ఎంత బాగుందో. కొత్తిమీర, ఉల్లిపాయలు వేసాం కదా, చాలా ఆయిల్ కూడా లేదు. చూసారా, చాలా బాగా వచ్చినాయి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి. ఇప్పుడు వరకు చూసారు కదా, ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు.